క్వాలిటీ ప్యూరిటీ ఇస్తారో వాళ్ళకి అవార్డు అందడం జరుగుతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఇస్తాం. ఎవరు కొడితే వాళ్ళకి అవార్డు ఇచ్చేది కాదు. హౌ మెనీ మెంబర్స్ ఈరోజా 50 మెంబర్స్. ఏ రంగాల్లో? అన్ని రంగాల్లో డిఫరెంట్ మార్గదర్శకులు, ఎందుకంటే ఫార్మా, తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్కి వాటికి సంబంధించి, కాస్మెటిక్స్కి వాటికి సంబంధించి, ఫ్యాషన్ అండ్ బ్యూటీ. మహిళా చైర్మన్గా శ్రీ లక్ష్మీశ్రీ గారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీశ్రీ, కన్జ్యూమర్ రైట్స్ తెలంగాణ చైర్పర్సన్ని. ఈరోజు రాడిషన్ బ్లూలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ఫౌండర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసాం. మేము ఎవ్రీ ఇయర్ March 15 ఢిల్లీలో ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేస్తుంటాము. ఏం లేదండి, మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అందులో ఏదో ఒక కల్తీ జరుగుతూనే ఉంటుంది. మీరు చాలా నష్టపోతూనే ఉంటారు. కన్జ్యూమర్ అంటే కస్టమరు ప్రతిదీ మనం చూసి కొనాలి. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, వాళ్ళ వెనక ఎప్పుడు మేము ఉంటాము. మా NCRC నుంచి మేమందరం మీకు మీ వెనక, నిన్న పెట్రోల్ బంక్లో ఏదో ఇష్యూ జరిగింది సార్, చైర్పర్సన్ మహబూబ్ నగర్ చాలా గట్టిగా ఆయన పోరాడుతున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా NCRC దగ్గరకు వస్తే మేము సాల్వ్ 100% చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ, నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్. ఆల్రెడీ నేను ఆర్మీ రిటైర్డ్ సర్వీస్ అయినాక ఎన్నో వివిధ రంగాల్లో చూశాను. కానీ ఒక దేశ సైనికులు ఎలా పోరాడతారో ఒక నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ కూడా అదేవిధంగా కల్తీపై పోరాడుతుంది. ఈ యొక్క నినాదాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ప్రతిదీ వినియోగదారునికి న్యాయం జరగాలని చెప్పి మా యొక్క సభ్యులు తెలంగాణ స్టేట్లో 35 డిస్ట్రిక్ట్ వైజ్ 35 మెంబర్స్ తీసుకొని ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడు ఒక సైనికులాగా పోరాడి మన వినియోగదారులను కాపాడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశాలు మరీ ఎంతవరకు వినియోగదారులు కల్పించాలి. ఇలాంటి బిజినెస్ ఆర్గనైజేషన్తో కమిట్మెంట్ అయ్యి మా యొక్క NCRC టీం వర్క్ చేసి మిగతా వారికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ మా యొక్క ఫౌండర్ నాగేశ్వర సార్ ఆధ్వర్యంలో లీగల్ అడ్వైజర్గా ఇటు మా ఉమెన్స్ మహిళా చైర్మన్ లక్ష్మీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోకన్ పర్సన్ మాకు ఒక ఎనర్జీ చిన్న వయసు నుంచి మాకు స్పోకన్ పర్సన్ మార్గదర్శనం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మా యొక్క కమిటీ చైర్మన్లు మిగతా వాళ్ళు కూడా మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. కావున తెలంగాణ మొత్తం పైన NCRC అనేది ఒక నినాదం మీద తీసుకొచ్చి ప్రతి ఒక్క వినియోగదారునికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం, నా పేరు జ్యోత్స్న నాయక్ బాను. నేను తెలంగాణ స్టేట్కి స్పోక్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను NCRC టీమ్కి. ద మెయిన్ మోటో ఏంటంటే లక్ష్మి గారు కవర్ చేసినట్టు మన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కటి కొంటూనే ఉంటాము, ఇబ్బందులు పాలవుతూనే ఉంటాం. కాకపోతే కొన్ని మనం లైట్ తీసుకున్నాం, ఎవరు దాని గురించి ఫైట్ చేస్తాము, ఎవరు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి. కానీ మీ వెనకాల మేమున్నాము, ఖచ్చితంగా మీకోసం మేము మీకు వాయిస్గా ఉండి పనిచేస్తాము. NCRC స్టేట్ వైడే కాదు, నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా మేము స్ప్రెడ్ చేయాలనే ఒక నినాదంతో ఈరోజు మరి ముఖ్యంగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు రాడిసన్ బంజారా హిల్స్లో ఈరోజు చాలా రంగాల నుంచి ఈరోజు అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చి NCRC అంటే ఏంటి అనేది తెలుసుకొని ఉన్నారు. వాళ్ళు ఇంకా వెళ్ళి 10 మందికి చెప్పడం ద్వారా మేము స్టేట్లో ఏ రకంగా మేము పనిచేస్తున్నాము, ఏ రకంగా మేము ప్రజలకి అందుబాటులో ఉంటాము, ఏ రకంగా వాళ్ళకి బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉంటాం వాళ్ళ ఇష్యూస్లో అనేది ఈరోజు ఒక ముఖ్య ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఇక ముందు కూడా మేము ఇలాంటి గ్యాదరింగ్స్ పెడతా ఉంటాము. అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే NCRC నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేది ఒక పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పాండ్ చేసి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్తో కూడా టైఅప్ చేసి, నేషనల్ గవర్నమెంట్తో కూడా టైఅప్ చేసి మా సంస్థని ఇంకా భారీ ఎత్తులో ముందుకు తీసుకువెళ్ళాలనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము. మీడియా సపోర్టు అండ్ పేపర్ ప్రెస్ సపోర్ట్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా